హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 50. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు బాగుపడాలని ఎంతమంది డాక్టర్లకి చూపించాను. మందులు కూడా చేయించాను. కానీ ఇప్పుడు మీరు సర్జరీ చేయించుకోను అని మొండిగా కూర్చున్నారు. అలా అయితే ఎలా? దానికి నేనేం చెయ్యాలి? సిద్ధార్థ తండ్రి నిరాశగా అన్నారు తన తండ్రితో. అరే, నీ ఆ కొడుక్కి చెప్పు పెళ్లి చేసుకోమను. అప్పుడు నేను సర్జరీ చేయించుకుంటాను. 2 సంవత్సరాల నుంచి నువ్వు వాడు పెళ్లి చేస్తానంటున్నావు. నిజంగానే మీరు నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ వృద్ధుడు కోపంగా అన్నాడు. అంతలో సిద్ధార్థ తలుపు తెరిచి లోపలికొచ్చాడు. ఇదిగో చూడు వచ్చాడు. ఆ నా హంతకుడు వచ్చాడు అని ఆ వృద్ధుడు అన్నాడు. అది విని సిద్ధార్థ నుదుటిపై ముడతలు పడ్డాయి. డాడీ, వీరికి నాతో ఎలా మాట్లాడాలో దయచేసి చెప్పండి అని సిద్ధార్థ కోపంగా అన్నాడు. చూసావా చూసావా, నేను ఇక్కడ చావు అంచున ఉన్నాను. అయినా వీడి కోపం మాత్రం తగ్గదు అని వృద్ధుడు కొనుక్కున్నాడు. అది తగ్గదు కూడా. నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను అని సిద్ధార్థ్ గట్టిగా అన్నాడు. నానా సిద్ధార్థ్, మీ ఇద్దరూ కాస్త ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. సిద్ధార్థ తండ్రి విసుగ్గా అన్నారు. సిద్ధార్థ్, డాక్టర్తో మాట్లాడేదా? సిద్ధార్థ తండ్రి అన్నారు. సిద్ధార్థ్ ఒకసారి బెడ్పై పడుకున్న 80 ఏళ్ల వృద్ధుణ్ణి చూశాడు. తర్వాత ఎలాంటి భావం లేకుండా బయటకు వెళ్ళిపోయాడు. అతను డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాడు. హలో మిస్టర్ సిద్ధార్థ్, మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ మానే అతనితో షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నారు. డాక్టర్, ఏదైనా మెరుగుదల ఉందా? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎప్పుడు బాగుపడతారు? గత 2 సంవత్సరాలుగా ఆయన ఇలానే ఉన్నారు అని సిద్ధార్థ్ బాధగా అడిగాడు. మిస్టర్ సిద్ధార్థ్ భోస్లే, నేను ఇదివరకే చెప్పాను. ఆయన మెదడులోని నరంపై బాగా ఒత్తిడి పడింది. దానివల్ల లోపల రక్తం గడ్డ కట్టింది. సర్జరీ చేస్తేనే ఆయన పూర్తిగా కోలుకోగలరు. కానీ మీ తాతగారు సర్జరీకి అసలు ఏమాత్రం ఒప్పుకోవటం లేదు. అందుకే మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అని డాక్టర్ నిరాశగా అన్నారు. అయితే మీరు ఆయన ఒప్పించండి అని సిద్ధార్థ్ విసుగ్గా అన్నాడు. ఆయన కోరిక మీరు నెరవేర్చండి. అప్పుడు ఆయన సర్జరీ వెంటనే ఒప్పుకుంటారు అని డాక్టర్ నవ్వుతూ అన్నారు. అది విని సిద్ధార్థకు కాస్త కోపం వచ్చింది. థ్యాంక్ యూ అని లేచి బయటికి వెళ్ళబోతూ ఉండగా మిస్టర్ సిద్ధార్థ్ అని డాక్టర్ పిలిచారు. సిద్ధార్థ్ మళ్ళీ వెనక్కి తిరిగి ఆయన వైపుకు చూశాడు. ఆయనకు సమయం చాలా తక్కువగా ఉంది. రాబోయే 3 నెలల్లోపు ఆయనకు సర్జరీ జరగకపోతే ఇక డాక్టర్ సీరియస్ అన్నారు. అది విన్న వెంటనే సిద్ధార్థ్ గుండె ఒక్కసారిగా భయంతో కొట్టుకుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది కదా మిస్టర్ సిద్ధార్థ్ అని డాక్టర్ అడిగారు. ఆ ఎస్ డాక్టర్ అని సిద్ధార్థ్ చెప్పి బయటికి వచ్చాడు. బయట అతని నాన్న అప్పటికే అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మాట్లాడడం అయిందా అని డాడీ అడిగారు. ఎస్ అని సిద్ధార్థ్ అన్నాడు. సిద్ధార్థ్, ప్లీజ్ ఇప్పుడైనా అర్థం చేసుకోరా. ఆయన కోసం పెళ్లి చేసుకోరా ప్లీజ్. నా నాన్నను కాపాడు అని డాడీ భావోద్వేగంగా అన్నారు కొడుకుతో. డాడీ, ఆయనకు ఉన్న మొండితనం అస్సలు వదిలేలా చెప్పండి. ఇలాంటి పిచ్చి పట్టుదల అవసరం ఆయనకి? ఇది నా జీవితం డాడీ, నా ఇష్టం. నేను నా ఇష్ట ప్రకారం జీవిస్తాను. సిద్ధార్థ కోపంగా పక్కనున్న గోడపై చెయ్యి కొడుతూ అన్నాడు. అయినో బేటా అయినో, కానీ ఆయన కళ్ళ ముందని పెళ్లి జరగాలని కోరుకుంటున్నారు. ఈ ఇంటికి ఒక వారసుడి కావాలని అనుకుంటున్నారు. కానీ నువ్వేమో పెళ్లి చేసుకోను అని ఎప్పుడూ అంటూనే ఉన్నావు. నీ గురించి ఆయనకు భయం వేస్తుందిరా. అందుకే తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ మొండితనం చేస్తున్నారు. ప్లీజ్ నాన్న సిద్ధార్థ్, నువ్వు పెళ్లి చేసుకో. ఇక డాడీ, సిద్ధార్థ్ వాళ్ళ నాన్నగారు అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. డాడీ, ఒకటి, పెళ్లి అనే విషయంపై నాకు అసలు ఏమాత్రం నమ్మకం లేదు. అది ఎందుకో మీకు కూడా బాగా తెలుసు. సో ప్లీజ్ ఈ విషయం గురించి మళ్ళీ దయచేసి నాతో మాట్లాడకండి అని సిద్ధార్థ్ అన్నాడు. నువ్వు ఇలాగే అందరినీ చంపేస్తావా? నన్ను, నీ తాతను, అందరినీ బాధ పెడతావా? ఇప్పుడు సిద్ధార్థ్ నాన్న కోపంగా మాట్లాడారు. డాడీ అని సిద్ధార్థ్ అన్నాడు. సిద్ధార్థ్, నువ్వు నేహాతో అబద్ధపు పెళ్లి చేసుకో. నీ పెళ్ళి అయిందని ఒకసారి నాన్నగారు చూస్తే ఆయన సర్జరీకి ఒప్పుకుంటారు. ఆయన ఒకసారి బాగుపడిన తర్వాత నీకు నచ్చినట్టు నువ్వు జీవించు. సిద్ధార్థ్ నాన్న కోపంగా అన్నారు. నాన్న, అబద్ధపు పెళ్ళి అంటే ఏంటి? అంతేకాదు, నేహాతో నాకు బ్రేకప్ అయిపోయింది. సో పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు అని సిద్ధార్థ్ అన్నాడు. అది విని అతని నాన్న ఆశ్చర్యపోయాడు. ఏంటి సిద్ధార్థ్, మీ ఇద్దరికి బ్రేకప్ అయిందా అని అడిగారు. ఎస్ అని సిద్ధార్థ్ అన్నాడు. అరే,
ఇలా ఇంకా ఎన్ని రోజులు చేస్తావు? ఎప్పటికైనా నువ్వు జీవితంలో స్థిరపడాలి కదా, అందుకే పెళ్లి చేసుకోమని చెప్తున్నాము అని అన్నారు. డాడీ ప్లీజ్ అని సిద్ధార్థ్ విసుగ్గా అన్నాడు. ఇక అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపుకు సిద్ధార్థ నాన్నగారు కళ్ళల్లో నీళ్లతో చూస్తూ ఉండిపోయారు. వారికి వారి తండ్రి గురించి బాధ ఉంది, కానీ ఇప్పుడు సిద్ధార్థ్ గురించి కూడా చింత మొదలయ్యింది ఆయనకి. వెంటనే తన ఫోన్ తీసుకుని ఒక నెంబర్కు డైల్ చేశారు. హలో సాని, నేను ఏం వింటున్నాను? సిద్ధార్థ నేహ ఇద్దరికి బ్రేకప్ అయిందా అని సిద్ధార్థ నాన్నగారు కోపంగా అడిగారు. అవును సార్, నేను మీకు చెప్పాలని అనుకున్నాను అని సాని వినయంగా అన్నాడు. ఏంటి, ఎప్పుడు చెప్పాలనుకున్నావు? నిన్ను అక్కడ ఎందుకు ఉంచాను? సిద్ధార్థ గురించి ప్రతి విషయం నాకు తెలియాలనే కదా. అలాంటిది ఇంత పెద్ద విషయం నాకు అతని దగ్గర నుంచే తెలుస్తుంది. మరి నిన్ను అక్కడ ఉంచడం వల్ల ఉపయోగం ఏంటి? సిద్ధార్థ నాన్న కోపంగా అరిచాడు. అది సారీ సార్, అది అంతా చాలా త్వరగా అనుకోకుండా జరిగిపోయింది. నాకు కూడా ఏమీ అర్థం కాలేదు అని బాధగా అన్నాడు సాని. మొదటి నుంచే చెప్పు, ఈ బ్రేకప్ ఎలా జరిగింది? వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను, అవన్నీ ఎలా వృధా అయ్యాయి అని సిద్ధార్థ నాన్నగారు అడిగారు. సార్, నేహా మేడం తనను మోసం చేసిందని సార్ చెప్పారు. కానీ సాని చెప్తూ మధ్యలోనే ఆపేశాడు. కానీ ఏంటి చెప్పు అని అడిగారు సిద్ధార్థ నాన్న. సిద్ధార్థ్ సార్ ఈ మధ్యకాలంలో ఆఫీసులోని ఒక అమ్మాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని సాని అన్నాడు. ఏ అమ్మాయి అని సిద్ధార్థ నాన్నగారు అడిగారు. ఆమె పేరు జాన్వి. 1-2 సార్లు సార్ ఆమెను తన సొంత కారులో తీసుకురావటం నేను చూశాను. కానీ అప్పుడు నాకు ఎలాంటి అనుమానం రాలేదు. ఇప్పుడు మాత్రం సార్ ఆ అమ్మాయికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే నేహా మేడం ఆ అమ్మాయి మధ్య గొడవ జరిగిన రోజే సార్ నేహా మేడంతో బ్రేకప్ చెప్పేశారు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంకా సార్ అందరితో మాట్లాడేటప్పుడు కోపంగా మాట్లాడతారా? కానీ ఆమెతో మాత్రం చాలా ప్రశాంతంగా మాట్లాడటం కూడా నేను గమనించాను. ఇవన్నీ మీకు చెప్పడానికి వస్తూనే ఉన్నాను చెప్తామని. కానీ మీరు గత వారం నుంచి హాస్పిటల్లో ఉన్నారని తెలిసి ఆగిపోయాను అని సాని చెప్పాడు. సరే, ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తీసుకుని రేపు ఇంటికి రా. ఇంకే విషయం గురించి ఇక సిద్ధార్థకి ఏమీ చెప్పొద్దు అని సిద్ధార్థ డాడీ ఆలోచిస్తూ అన్నారు. సరే సార్ అని సాని అన్నాడు. అందరూ గత భాగంలో ఏదో పెద్ద ట్విస్ట్ వస్తుందని అనుకున్నారు, కానీ నేను త్వరలోనే ట్విస్ట్ వస్తుందని చెప్తున్నాను. కానీ ఇప్పుడే అయితే రివీల్ చేయను, ఇంకా కొంచెం టైం పడుతుంది. నా కలలోకి వచ్చేవాడు, వచ్చి నన్ను ఆట పట్టించేవాడు, అతనితో చెప్పండి ఎప్పుడైనా నా ముందుకు రావాలి అని. ఫోన్ రింగ్ అవుతున్న శబ్దానికి జాన్వి కళ్ళు తెరిచింది. ఆ రింగ్ టోన్ విన్న వెంటనే నిద్రలో కూడా ఆమె చెంపలపై చిరునవ్వు మెరిసింది. ఆ రింగ్ టోన్ను ఆమె నిన్ననే సెట్ చేసుకుంది. ఆమె కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది, కానీ రోజు మాత్రం నిద్రమత్తు అస్సలు వదలడం లేదు జాన్విని. అలాగే ఫోన్ని చెవికి పెట్టుకుంది. హలో అని ఆమె బద్ధకంగా పలికింది. అవతల వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, వినిపిస్తుందా అంటూ చిరాగ్గా ఫోన్ను చెవి నుంచి తీసి స్క్రీన్ చూసింది. అది చూసిన వెంటనే ఆమె కంగారు పడి వెంటనే లేచి కూర్చుంది. ఎస్ సార్ అని జాన్వి సాధారణంగా మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఇట్స్ 8 o'clock, నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? అవతల వైపు నుంచి అతను గొంతు వినిపించింది. ఇతనికి ఏం కావాలి? నేను ఎంతసేపైనా నిద్రపోతాను రాక్షసుడు. నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వడు. జాన్వి ముఖంలో అసహనం కనిపించింది. అది ఈరోజు ఆదివారం కాబట్టి అంటూ జాన్వి ముందుకు వచ్చిన జుట్టును సరిచేసుకుంటుంది. ఓకే, ఈరోజు ఖాళీగా ఉన్నావా అని అతను అడిగాడు. అవును, ఎందుకు అని జాన్వి అయోమయంగా అడిగింది. ఈరోజు నాకేదైనా స్పెషల్ తినాలి అనిపిస్తుంది. పైగా నాకు కంపెనీ ఇవ్వడానికి ఎవరూ లేరు. కాబట్టి త్వరగా రా అని అతను చెప్పడంతో ఆమె మరింత గందరగోళానికి గురయింది. సార్ అని జాన్వి ఏదో చెప్పబోయింది. నేను బయట వెయిట్ చేస్తున్నా, త్వరగా రా అని చెప్పి అతను ఫోన్ కట్ చేశాడు. కానీ సార్, జాన్వికి ఆ తర్వాత ఏమీ మాట్లాడే అవకాశం దొరకలేదు. సైకో, తనని తాను ఏమనుకుంటున్నాడు? తనకి కావలసినప్పుడు పిలుస్తాడు. నేను ఇతని కోసం ఖాళీగా కూర్చున్నానా? నా దగ్గర చాలా పనులున్నాయి. వారానికి సరిపడా బట్టలు ఉతకాలి, రూమ్ క్లీన్ చేయాలి, నేల తుడవాలి. నేను వెళ్ళను. నువ్వే ఒంటరిగా వెళ్ళు. కంపెనీ కావాలంట, కంపెనీ. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే ఖచ్చితంగా చెప్పేస్తాను రాను అని. నీ దారి నువ్వు చూసుకో అని. జాన్వి కోపంగా ఫోన్ను బెడ్పై విసిరేసి వాష్రూమ్లోకి ఇక రెడీ అవ్వడానికి వెళ్ళింది. ఆమె రెడీ అయ్యి బయటకు వచ్చి జుట్టును దువ్వుకుంటూ ఉండగా అదే సమయంలో మళ్ళీ ఫోన్ మోగింది. ఆమె వెంటనే ఫోన్ తీసుకుంది.
స్క్రీన్పై మళ్ళీ అదే పేరు కనిపించింది. సిద్ధార్థ్ సార్. ఆమె కంగారుగా ఫోన్ రిసీవ్ చేసింది. ఎస్ సార్. జాన్వి ఒక ఆఫీసర్కు సెల్యూట్ చేస్తున్నట్టుగా మాట్లాడింది. 5 minutes కమ్ ఫాస్ట్ అని అతని గొంతు వినిపించింది. ఓకే ఓకే సార్, ఐఎమ్ కమింగ్ జాన్వి కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేసింది. వెంటనే జుట్టును అలాగే కట్టుకుని వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చింది. మేకప్ కూడా చేసుకోకుండా బయటకు వెళ్ళిపోయింది. ఎందుకు మనం ఇతనితో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాం, ఇతను మొండివాడని తెలిసినా కూడా ఇతనితో పంతానికి పోతుంటాం అని అనుకుంటూ జాన్వి కొంచెం అసహనంగా కిందకి చూస్తూ మెట్లు వేగంగా దిగుతుంది. అప్పుడే ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. ఎవరో ఆమె ముందు నిలబడి ఉన్నారు. ఆమె తల పైకి ఎత్తకుండా పక్కకు తప్పుకుంది. కానీ ఆమె దిగబోతూ ఉండగా ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా అదే వైపుకు కదిలాడు. ఆమె ఆశ్చర్యంగా పైకి చూసింది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఎదురుగా సుధీర్ నిలబడి ఉన్నాడు. అసహ్యమైన చూపులతో ఆమెనే చూస్తున్నాడు. వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోవాలని ఆమెకు అనిపించింది. కానీ ఇప్పుడు అతనికి తన రూమ్ కూడా తెలిసిపోయింది. అందుకే అతను తరచూ తన బిల్డింగ్ చుట్టూ తిరుగుతున్నాడు. సైడ్ ప్లీజ్ ఆమె కోపంగా మరోవైపుకు చూస్తూ చెప్పింది. అంత తొందర ఏంటి? ఈరోజు సెలవే కదా, మరి ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు? సుధీర్ ఆమెని చూస్తూ అడిగాడు. మీకెందుకు? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని జాన్వి కోపంగా చెప్పి మరోవైపు నుంచి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ అతను సరిగ్గా ఆమె పక్కనున్న రైలింగ్ను చేతితో పట్టుకున్నాడు. జాన్వికి చాలా కోపం వస్తుంది, అలాగే భయం కూడా వేస్తుంది. ఈ రోజు కూడా అతను ఏదైనా గొడవ చేస్తాడేమోనని ఆమె భయపడింది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే, ఆ తర్వాత చూడు నేనేం చేస్తాను అని సుధీర్ ఆమె వైపుకు చూస్తూ అన్నాడు. జాన్వి భయంతో గొంతులోని ముద్దను మింగింది. అతను రైలింగ్ పై నుంచి చెయ్యి తీసి ఆమె వైపుకు చెయ్యి చాపబోయాడు. వెంటనే ఆమె వెనక్కి తిరిగింది. అతను మరింత ముందుకొచ్చాడు. అప్పుడే జాన్వి వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. వెంటనే జాన్వి తల పైకెత్తి చూసింది. ఎదురుగా సిద్ధార్థ నిలబడి ఉన్నాడు. కమ్ ఫాస్ట్ అని అతను చెప్పాడు. జాన్వి సుధీర్ వైపుకు చూసింది. అతను కోపంగా ఆమెను దాటుకుంటూ వేగంగా పైకి వెళ్ళిపోయాడు. జాన్వి ఊపిరి పీల్చుకుంది. వెంటనే పరిగెత్తుకుంటూ సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వేమో ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడడంలో బిజీగా ఉన్నావు. హౌ కెన్ యూ డూ దిస్? సిద్ధార్థ కోపంగా అడిగాడు. సారీ సార్. జాన్వి జుట్టుని వెనక్కి తీసుకుంటూ బాధగా చెప్పింది. ఓకే లెట్స్ గో అని అతను చెప్పి తన కార్ వైపుకి వెళ్ళాడు. ఆమె కూడా వెంటనే అతని కార్ దగ్గరికి వెళ్ళింది. థ్యాంక్ గాడ్ ఈ రోజు సిద్ధార్థ్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి సుధీర్ వెళ్ళిపోయాడు. లేకపోతే లాస్ట్ టైం లాగే ఈ రోజు కూడా ఖచ్చితంగా ఏదో గొడవ చేసేవాడు. కానీ ఈ సుధీర్ సిద్ధార్థ్కు భయపడుతున్నాడా? బహుశా సిద్ధార్థ్ అతను చెప్పుకునే ఆ ఎమ్మెల్యే కంటే ఎక్కువ పవర్ఫుల్ అయి ఉంటాడు. అందుకే భయపడుతున్నాడేమో అని జాన్వి మనసులోనే సిద్ధార్థ్కు థ్యాంక్ యూ చెప్పుకుంది. కానీ ఇప్పుడు నేను వీలైనంత త్వరగా ఈ రూమ్ వదిలేయాలి. అతనికి ఇక్కడ గురించి అంతా తెలిసిపోయింది. నేను ఏదో ఒకటి చెయ్యాలి అని జాన్వి నుదుటిపై చెమటను తుడుచుకుంటూ ఆలోచిస్తుంది. ఆమె ఎప్పుడు కారులో కూర్చుందో కూడా ఆమెకే తెలియలేదు. సీట్ బెల్ట్ అతని గొంతు వినిపించడంతో ఆమె ఆలోచన నుంచి బయటికి వచ్చింది. వెంటనే కంగారుగా సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ భయంతో ఆమె చేతులు సరిగ్గా సహకరించడం లేదు. ఒక్క నిమిషం అతని గొంతు వినిపించింది. ఇక అంతే. ఆమె అతని వైపుకు చూడడం, అతను ఆమె వైపుకు వంగడం ఒకేసారి జరిగిపోయాయి. క్షణం పాటు ఇద్దరు ముఖాలు చాలా దగ్గరగా వచ్చాయి. అతని శ్వాస ఆమె శ్వాస ఒకదానితో ఒకటి కలిసినట్టుగా అనిపించింది. వెంటనే జాన్వి కంగారుగా చూపు కిందకి దించి తలను సీట్ కానించింది. ఆ ఒక్క క్షణానికి ఆమె శరీరం అంతా ఒక వింత ఫీలింగ్తో వణికిపోయింది. ఆమె శ్వాస కూడా బరువెక్కింది. అతను ఇంకా కొంచెం ముందుకు వంగి ఆమెకు సీట్ బెల్ట్ పెడుతున్నాడు. కానీ ఆమె మాత్రం అతని వైపుకు చూసే ధైర్యం చేయలేకపోయింది. అనవసరంగా తన చెంపలపై ఎరుపు రంగు వచ్చినట్టుగా అనిపించింది. వాట్ హ్యాపెన్? వై ఆర్ యూ స్కేర్డ్? సిద్ధార్థ్ గొంతు వినిపించడంతో ఆమె ఉలిక్కిపడి అతని వైపుకు చూసింది. అతను సీటు బెల్ట్ పెడుతూ ఆమెనే చూస్తున్నాడు. అంత దగ్గరగా అతని కళ్ళలోకి చూడగానే ఆమెకి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. వెంటనే ఆమె చూపును మళ్ళీ కిందకి దించింది. ఏం లేదు. జాన్వి కిందకే చూస్తూ తనను తను సాధారణంగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది. సిద్ధార్థ్ ఆమె నుంచి దూరంగా జరిగి మళ్ళీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆమె బిగిపట్టుకున్న ఊపిరిని నెమ్మదిగా వదిలింది. ఊవసి బిల్డింగ్ లో ఉండే వ్యక్తేనా? సిద్ధార్థ్ ముందుకు చూస్తూ అడిగాడు. ఆ మాట వినగానే జాన్వి మనసులోనే తలపట్టుకుంది.
ఇతనికి ఎన్ని ప్రశ్నలు వస్తాయో అని జాన్వి మనసులోనే అనుకుంది. కానీ ఇప్పుడు ఇతనికి ఏం చెప్పాలి? నిజం చెప్పాలా? కానీ చెప్పే ఏ లాభం? నా సమస్యలు నావే, వాటితో ఇతను ఏం చేయగలడు అని జాన్వి మనసులోనే ఆలోచించింది. తెలియదు, అడ్రస్ అడుగుతున్నాడు అని జాన్వి కిటికీలో నుంచి బయటకు చూస్తూ చెప్పింది. అతని కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పడం తనకు సాధ్యం కాదని ఆమెకు అనిపించింది. కానీ ఎందుకు సాధ్యం కాదో మాత్రం ఆమెకే అర్థం కాలేదు. అంతటితో సిద్ధార్థ్ ఇంకేమీ అడగలేదు. కొద్దిసేపటికి వారి కారు ఒక విలాసవంతమైన హోటల్ ముందు ఆగింది. నువ్వు లోపలికి వెళ్ళు, నేను కారు పార్క్ చేసి వస్తాను అని సిద్ధార్థ చెప్పాడు. జాన్వి కారు నుంచి దిగి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళింది. ఎడమవైపు పెద్ద హోటల్ గేట్ కనిపించింది. అక్కడ గాజు తలుపుల దగ్గర ఇద్దరు వ్యక్తులు అందరినీ ఆహ్వానించడానికి నిలబడి ఉన్నారు. వారు పక్కనే సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి ఎవరో ఒకరితో మాట్లాడడంలో బిజీగా ఉన్నాడు. జాన్వి నడుచుకుంటూ వెళ్లి తలుపు తెరవబోతూ ఉండగా ఆ సూటు బూటు వ్యక్తి చూపు ఆమెపై పడింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని ఆ వ్యక్తి వెంటనే ఆమె ముందుకు వచ్చి అడిగాడు. లోపలికి అని జాన్వి చెప్పింది. దేనికోసం అని ఆ వ్యక్తి ఆమెను పైనుంచి కింద వరకు చూస్తూ అడిగాడు. దాంతో జాన్వికి కోపం వచ్చింది. బ్రేక్ఫాస్ట్ అని ఆమె చెప్పింది. సారీ మేడం, మీరు బహుశా తప్పుడు చోటుకొచ్చారు. పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళండి అని అతను మర్యాదగా చెప్పాడు. అచ్చా, ఇక్కడ టిఫిన్ దొరకదా అని జాన్వి అడిగింది. దొరుకుతుంది, కానీ అది మీకు అందుబాటులో ఉండదు. సో అని అతను నవ్వుతూ చెప్పబోతూ ఉండగానే ఒక్కసారిగా అతని ముఖంలోని భావాలు మారిపోయాయి. ఎందుకంటే అతని చూపు ఆమె వెనుకకు వెళ్ళింది. వెనక నుంచి సిద్ధార్థ్ నడుచుకుంటూ వస్తున్నాడు. మేడం, మీరు వెళ్ళండి, పక్కనే హోటల్ ఉంది అని ఆ వ్యక్తి కంగారుగా చెప్పాడు. అంతలోనే సిద్ధార్థ్ వచ్చి వారు ముందు నిలబడ్డాడు. హలో సార్, వెల్కమ్ ఆఫ్టర్ సో లాంగ్ టైం, ప్లీజ్ కమ్ అని ఆ వ్యక్తి సిద్ధార్థ్తో ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నాడు. జాన్వి మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంది. ఇక ఇద్దరిని చూస్తూ ఉంది. సిద్ధార్థ్ కొంచెం ముందుకు వచ్చాడు. మేడం, సైడ్ ప్లీజ్ అని ఆ వ్యక్తి జాన్వితో చెప్పి సిద్ధార్థ్ లోపలికి వెళ్లేందుకు చేతితో సూచించాడు. జాన్వి వెంటనే కొంచెం పక్కకు తప్పుకుంది. సిద్ధార్థకు దారొచ్చింది. అక్కడ ఏం జరుగుతుందో ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అందుకే అయోమయంగా ఒకసారి సిద్ధార్థ వైపుకు, మరొకసారి ఆ వ్యక్తి వైపుకు చూసింది. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సజెషన్ మిస్టర్ సనప్ అని సిద్ధార్థ్ జాన్వి వైపుకు ఒకసారి చూస్తూ అన్నాడు. సారీ సార్, మీరు లోపలికి రండి అని సనప్ అనే ఆ వ్యక్తి కంగారుగా అన్నాడు. సిద్ధార్థ్ మాటలు అతనికి అర్థం కాలేదు. పక్కనున్న హోటల్కి వెళ్తాను, అది బాగుంటుందని మీరే కదా ఇప్పుడే సజెస్ట్ చేశారు అని సిద్ధార్థ్ గట్టిగా చూస్తూ చెప్పడంతో సనప్ గొంతులోని ముద్దని మింగాడు భయంతో. సార్, అది ఆ మేడం కోసం, అంటే వాళ్ళకు ఈ హోటల్ అందుబాటులో ఉండదేమో అని అని సనప్ భయంతో తడబడుతూ చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ హోటల్ ఎవరికి అందుబాటులో ఉంటుంది, ఎవరికి ఉండదు అని మీరు నిర్ణయిస్తారా అని సిద్ధార్థ్ గంభీరమైన గొంతుతో అడిగాడు. దాంతో సనప్కు చెమటలు పట్టాయి. సారీ సార్ అని అతను బాధగా చెప్పాడు. సిద్ధార్థ్ జాన్వి వైపుకు చూశాడు. ఆమె ముఖంలో ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించే భావాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడికి వచ్చి వెళ్లే వాళ్ళు అనవసరంగా వాళ్ళని చూస్తున్నారు. ఫైన్, మీట్ యూ ఇన్సైడ్ అండ్ బై ది వై షీ ఈజ్ విత్ మీ అని సిద్ధార్థ్ చెప్పి జాన్విని లోపలికి రమ్మని సైగ చేశాడు. ఆమె వెంటనే అతనితో పాటు లోపలికి వెళ్ళింది. ఇక సనప్, అక్కడ ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మాత్రం ఆశ్చర్యంగా లోపలికి వెళ్తున్న ఇద్దరిని చూస్తూ ఉండిపోయారు. సిద్ధార్థ్ ఆమెను అక్కడున్న ఒక ప్రైవేట్ క్యాబిన్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న ప్రతి వస్తువు ఎంతో అద్భుతంగా ఉంది. షోకేస్లో పెట్టిన ఫ్లవర్స్ లాగా ఎంతో అందంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి ప్రతి వస్తువు. వాట్ యు వాంట్ అని సిద్ధార్థ్ మెనూ కార్డు ఆమెకి ఇస్తూ అడిగాడు. మీరు ఆర్డర్ చేయండి, నాకు అంతగా ఆకలిగా లేదు, నేను కేవలం టీ తీసుకుంటాను అని జాన్వి చెప్పింది. ఇక్కడ టీ కూడా చాలా రేటుగా ఉంటుందేమో అని ఆమె మనసులోనే నిట్టూర్చింది. అంతలో కొద్దిసేపటి క్రితం వచ్చిన సనప్ వారు ముందుకు వచ్చి నిలబడ్డాడు. సార్, మీకు ఏం కావాలో చెప్పండి ప్లీజ్, నేను వెంటనే కిచెన్లో చెప్తాను అని సనప్ రెండు చేతులు జోడించుకుని ఎంతో మర్యాదగా అడిగాడు. మేడంని అడగండి అని సిద్ధార్థ్ జాన్వి వైపుకు చూపిస్తూ చెప్పాడు. మేడం, ఐఎమ్ రియల్లీ సారీ, కొద్దిసేపటి క్రితం మీరు సార్తో ఉన్నారని నాకు తెలియదు. ప్లీజ్ చెప్పండి, మీకు బ్రేక్ఫాస్ట్లో ఏమి ఇష్టం అని సనప్ ఎంతో వినయంగా మర్యాదగా అడిగాడు. దాంతో జాన్వికి ఒక్కసారిగా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటి వరకు ఎవరూ తనకింత గౌరవం ఇవ్వలేదు. అందుకే ఇదంతా ఆమెకి చాలా వింతగా అనిపించింది. సారీ చెప్పాల్సిన అవసరం నిజంగా లేదు, మీరు మీ పని మాత్రమే చేశారు.
పైగా మీరు చెప్పింది కూడా నిజమే. నిజంగా చెప్పాలంటే నేను ఇలాంటి ఖరీదైన హోటల్ను ఆఫర్ చేయలేను. ఏమైనా నాకు కేవలం టీ చాలు అని జాన్వి నవ్వుతూ చెప్పింది. సనబ్ సిద్ధార్థ్ వైపుకు చూశాడు. అతని నుదుటిపై ముడతలు స్పష్టంగా కనిపించాయి. సిద్ధార్థ్ భావాన్ని సనబ్ అర్థం చేసుకున్నాడు. మరి ఏం చేస్తాడో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.